నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. భయం ఏ క్షణాన ఏ ముస్కర మోకలు ఇళ్లలోకి చొరబడి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారోనన్న భయం, ఇక సాధారణ జీవితం గడపలేమోనన్న భయం. 20 ఏళ్ల క్రితం ఆ నరరూప రాక్షసుల కిరాతక పాలన గుర్తొస్తుంటే ఒక్కొక్కరి వెన్నెలో వణుకు, ఎలాగైనా తప్పించుకోవాలన్న ఆరాటం మిగిలిన ఏకైక మార్గంగా మిగులుతుంది. ఇక దీంతో విమానాశ్రయాలు ఇవన్నీ కూడా రెడ్ బస్సుల్లా మారిపోయే పరిస్థితి, ఎయిర్పోర్టుకు వేలాదిగా ప్రజలు పరుగులు తీసే దుస్థితి. అలా ఫ్లైట్ టైర్లు పట్టుకుని వేలాడుతూ వెళ్తూ కింద చనిపోయిన వారి దృశ్యాలు చూస్తుంటే నోట మాట కరువైంది. అక్కడ ఉన్న మన భారతీయులకు మన ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ చిక్కుకున్న 200 మందిని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గత 20 ఏళ్ల కాలంలో $89 బిలియన్ ఆఫ్ఘనిస్తాన్కు అమెరికా అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని ఉపయోగించుకోవాలో సైనిక శిక్షణ కూడా ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు వశం చేసుకున్నారు. కాగా కాబూల్లో పరిస్థితులు ఘోరంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న అనిశ్చిత కారణంగా ఆ దేశంలో భారత ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య FIEO అభిప్రాయపడింది. అసలు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తే చాలా హృదయ విదారకమైన పరిస్థితి. అసలు ఫ్లైట్ని పట్టుకుని, లేకపోతే ఫ్లైట్ రెక్కలను పట్టుకునో, టైర్లను పట్టుకునో ప్రయాణం సాగిద్దామన్న దుస్థితికి వచ్చారు అంటే వాళ్ళు దయనీయ పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆఫ్ఘనిస్తాన్కి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? మరి భవిష్యత్తులో వీళ్ళకి మంచి రోజులు వచ్చే పరిస్థితి ఉందా? తాలిబాన్లు గతంలోలాగే ప్రవర్తిస్తారా, లేకపోతే వాళ్ళలో మార్పు వచ్చిందా? అమెరికా ఎందుకు తన బలగాలను వెనక్కి తీసుకుంది? భారత్కి తాలిబాన్ల వల్ల ముప్పు ఉందా? పాకిస్తాన్, చైనా ఏం చేయబోతుంది? ఎలాంటి వ్యూహరచనలు చేయబోతున్నారు? ఇదే ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కన్నిగంటి రమేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఎనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, ఆయన కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా పుల్లారావు గారు వెర్షన్ తీసుకుందాం. పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. పుల్లారావు గారు సార్ వినిపిస్తుందా మాట? సార్ ఓకే. పుల్లారావు గారు ఎలా చూడాల్సి ఉంది? ఓకే, వినిపిస్తుంది సార్. పుల్లారావు గారు, ఇప్పుడు చూసింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మన అందరికి తెలిసిన హిస్టరీ. ఏదో ఇప్పుడు అదొక ఎందుకు ఎవరు దాన్ని సాధించలేకపోయారంటే అక్కడ ఆస్తులు ఏం లేవు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు భారతదేశాన్ని, పక్క ఇరాన్ని, అందరినీ వాళ్ళు వెళ్ళి కాన్కర్ చేసి తినేవారు. సో ఎవరు వెళ్ళి అక్కడ సాధించలేదంటే వేరే విషయం. ముఖ్యంగా అమెరికా నిర్ణయం తీసుకున్నది, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఆయన ఏదో కొంత గొప్పగా చేస్తున్నాను, ఒక అగ్రిమెంట్కి వస్తాను, నార్త్ కొరియాతో మాట్లాడినట్టుగా తీసుకుని వచ్చేస్తున్నారు. జో బైడెన్ కూడా లైన్ మీద వెళ్ళాడు. అందువల్ల ఇవాళ సడన్ గా విత్డ్రాల్ అయిపోవటం వల్ల 3 నెలలు బట్టి ఇంకా అమెరికా అక్కడ అందరూ ఆఫ్ఘన్ ఆర్మీని బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు ఆగలేదంటే ఇంకా అమెరికా బలం లేకుండా ఎందుకు చచ్చిపోవాలి అని ఇవాళ చాలా ప్రపంచమంతా యునైటెడ్ నేషన్స్ లోనే, ఇంటర్నేషనల్ మీడియా ఉన్నాయి. అమెరికా విత్డ్రా అయితే అయిపోయింది. ఒక 6 నెలల 7 నెలల వెళ్ళిపోయే సమయంలో ఏంటి ప్లేన్లు జనం తీసుకెళ్ళవచ్చా? బయటికి వెళ్ళిపోనే వచ్చా? ఏం మాట్లాడుకుందాం, మా 5,000 మంది 6,000 మందిని తీసుకుని వెళ్ళిపోతాం, మీరు పనులని మీరు దెబ్బలాడని జో బైడెన్ చెప్పడం. ఇది వచ్చిన ఆలోచన అందరికి ఏంటంటే నిన్న చైనా గవర్నమెంట్ అన్నట్టుగా, ఫారెన్ మినిస్టర్ చైనా అన్నట్టుగా అమెరికా నమ్మొద్దు, అన్డిపెండబుల్ దేశం, మీకేం మాట ఇచ్చినా మాట నిలబడవు అని చెప్తున్నారు. అందువల్ల ఈవేళ ఆఫ్ఘనిస్తాన్ మనం చూసే కూడా ఆ దృశ్యం, ఆ వ్యూ, ఆ ప్లేన్ వెనకాల 1,000 మంది పరిగెడుతున్నాం. మోస్ట్
సీన్ పిక్చర్ ప్రపంచంలో ఎక్కువగా చూసింది ఒక్క రోజులో ఎక్కడా లేదు. మొత్తం ఉన్న వేల టీవీ ఛానల్స్ అదే చూపెడుతున్నారు, సోషల్ మీడియా మీద అదే వస్తుంది. ఎంత డెస్పరేట్ గా ఉన్నారు బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే తాలిబాన్ 1966లో పవర్కి వచ్చినప్పుడు ఒక రకంగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ గా పబ్లిక్ రిలేషన్స్ తో మనం మారిపోయాం. అన్ని మామూలుగానే ఉంటాయి. ప్రపంచంలో ఫస్ట్ గుర్తింపు తెచ్చుకుని అన్ని గవర్నమెంట్స్ నుంచి రికగ్నిషన్ తెచ్చుకొని సాఫ్ట్ గా ముందరికి వెళ్దాం, చేసే పని చేద్దాం. చేసే పని మొదటి రోజు నుంచి చేయక్కర్లేదు కదా, ఇక చేద్దాం, కన్సాలిడేట్ అయిపోదాం. ఒక గవర్నమెంట్ గా వాళ్ళు గుర్తిస్తారు. నార్త్ కొరియాని గుర్తిస్తలేదా, ఇరాన్ ని గుర్తిస్తలేదా, అలాగన్న వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఇక మళ్ళీ ఎవరు తీయలేరు. ఎలక్షన్ ఉండవు, పాడు ఉండవు, ఏముండవు. ఆ లైన్ లో సాఫ్ట్ గా వెళ్తున్నారు. నేను అనుకుంటున్నా చాలా దేశాలు రికగ్నిషన్ ఇచ్చేస్తాయి. రష్యా, చైనా ఇస్తాయి. మిగతా దేశాలు వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఇస్తాదా తొందరగా, యూరోప్ ఇస్తాదా చూడాలి. ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు ఒక యాక్షన్ చేస్తున్నారు. సాఫ్ట్ గా ఉందాం, ఏం పర్వాలేదు, అన్ని చేద్దాం, అది చేస్తా పోతున్నారు. సో అది కూడా మన భారతదేశం ఎక్స్పెక్ట్. మూడోది, భారతదేశానికి ఏదో అయిపోయింది, చాలా నష్టం అయిపోయింది, వాళ్ళు ఇలా చేసేస్తారు అలా చేసేస్తారు అంటానికి 96లో వాళ్ళు అధికారంకి వచ్చినప్పుడు ఈ 2001 వరకు ఉన్నది. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయాయి. ప్రపంచంలో ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ వేరు. ప్రపంచంలో ఆ రోజు కూడా ఉగ్రవాదుల్ని 96 నుంచి 2000 వరకు కొంచెం చాలా లాక్స్ గా చూసేవారు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, చస్తే చస్తారు అన్నట్టు. 2001 నుంచి ప్రపంచంలో ఉగ్రవాదుల మీద, ఇస్లామిక్ స్టేట్ మీద, ఆల్ ఖైదా మీద వ్యూ మారిపోయాయి. భారతదేశం కూడా 25 సంవత్సరాలు మారిన దేశం. ఇవాళ మన మిలిటరీ, మన సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్ని బలంగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ గా ఉన్నాయి. బ్యాటిల్ హార్డ్ అని అంటారు, యుద్ధాలు చేసి బయటకున్నారు. కాబట్టి చైనాతో, పాకిస్తాన్తో 7,000 కిలోమీటర్ల మీద యుద్ధం చేస్తున్నాం. తాలిబాన్ వస్తారు, ఇంకో దేశం వస్తారు, 4 కోట్ల జనం ఉన్నారు, తను లెక్క పెట్టే అవసరం లేదు. చిన్న విషయం కూడా, భారతదేశంలో 30 లక్షల మంది ఆఫ్ఘాన్ సిటిజన్స్ ఉన్నారు. ఇవాళ 30 లక్షల మంది చాలా చక్కటి సిటిజన్స్. వాళ్ళు ట్రబుల్ చేయరు, పాలిటిక్స్ లో దిగరు, రోహింగ్యా లాగా ఎవరు ఓట్లు కానిపించలేరు. 30 లక్షల మంది ఉన్నారు. మన ఫ్రెండ్ కనిగంటి కరెక్ట్ చేస్తున్నాను, ఆ ఫిగర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు 10 లక్షల మంది వస్తారా, 5 లక్షల మంది వస్తారా, వచ్చి వాళ్ళు తీసుకోవాలి భారతదేశం. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే తొందరపడేది లేదు, జాగ్రత్తగా ఉండాలి. రోజు రోజుకి తాలిబాన్ ఎలా మారుతుంది. ఎస్, ఒక అవకాశం ఉన్నది. పాకిస్తాన్ స్లేవ్ గా లేకుండా తాలిబాన్ కూడా కొద్దిగా ఇండిపెండెంట్ గా అవుతారా? అవుతాం అంటున్నారు. ఏమంటున్నారంటే మేము పాకిస్తాన్ విరోధులు, మా విరోధులు కాదు, మేము జాగ్రత్తగా ఉంటాం. అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు నిజం చూడాలి రాబోయే రోజుల్లో. నా వ్యూ ఏమిటంటే ఎస్, ఒక సెట్ బ్యాక్ వచ్చింది, కానీ ఇదేం పెద్ద కొంప మునిగిపోయి భారతదేశం తల మీద చేతులు పెట్టుకుని వచ్చినది కాదు. ఇది ఒక ఛాలెంజ్కి సొల్యూషన్స్ ఉన్నాయి, ముందరికి వెళ్ళిపోతాం. ఓకే, రైట్. మనతో పాటుగా కన్నిగంటి రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్, రమేష్ గారు, ఎలా చూడాల్సి ఉందండి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికా పాత్ర? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికానే ఒక కార్నర్ చేసి తప్పు పెట్టే పరిస్థితి ఉంది. వాస్తవంగా బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూడవలసి ఉంది? ఎందుకు సడన్గా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా బలగాలు ఉపసంహరించుకోవడానికి గల బలమైన కారణాలని ఏ రకంగా చూడాల్సి ఉంది? థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ అండి ఈ చర్చను చేపట్టినందుకు. మీరు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఈ ఇంపార్టెంట్ ఇష్యూని చాలా మంది టీవీ ఛానల్స్ అంత పట్టించుకోవట్లేదు, కానీ దీనికి చాలా తీవ్రమైన మనకి లింక్స్, పరిణామాలు ఉన్నాయి, మనకి చాలా ఇంపాక్ట్ మనకి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. పెద్దలు డాక్టర్ పుల్లారావు సార్కి, పెద్దలు శ్రీ పాపారావు సార్కి నమస్తే అండి. మచ్ వాల్యూడ్ స్పీకర్స్, బోత్ ఆఫ్ దెమ్. ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యూ పోజ్డ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా సార్, 2011 నుంచి ఆల్మోస్ట్ లెట్స్ సే 2001లో ఆఫ్ఘనిస్తాన్ లోకి అమెరికన్ సైన్యం ఎంటర్ అయితే 2001 తర్వాత అక్టోబర్ నుంచి 2011 వచ్చేసేసరికి వాళ్ళు ఫుల్ అవుట్ ప్లాన్, అంటే ఉపసంహరణ, సైన్యాన్ని ఉపసంహరించుకోవడం అనేది వాళ్ళ యొక్క ప్లాన్ లో, ఒక స్ట్రాటజీలో ఒక భాగంగా దశల వారీగా చేసుకుంటూ వచ్చింది వర్మ గారు. ఓవర్ నైట్ చేసింది కాదు, బట్ ఇట్ టుక్ 10 years ఆఫ్ టైం
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ దే హావ్ బిన్ డిబేటింగ్ అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్ విచ్ వీ ఆల్ నో అండ్ మై కో ప్యానలిస్ట్ ఆల్సో వుడ్ అగ్రీ, ద ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ది Afghanistan mission Afghanistan is extremely sort of expensive for Americans, number one. Number two, also 21st century లో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్స్ వార్స్ తగ్గించాలనేది కూడా ఒకటి ప్రపంచవ్యాప్తంగా కాదు, ఇది స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. రెండు, మూడోది అమెరికన్స్ ఆర్ ఆల్సో బికాస్ ఆఫ్ ది COVID-19 రైట్ నౌ, COVID-19 I have no doubt in defining Chinese orchestrated venomous imperial design నేను అంటున్నాను లాస్ట్ 1.5 year నుంచి 1 year నుంచి COVID COVID అంటే. సో ఎనీవే దట్స్ అపార్ట్, వాట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ ఈస్, ఎందుకు ఇదైతే నెంబర్ వన్ సడన్ గా విత్డ్రాల్ కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. వీ హ్యావ్ ద హిస్టరీ టు బ్యాకప్, ఎవిడెన్స్ టు బ్యాకప్, నెంబర్ వన్. నెంబర్ టూ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక విశ్లేషకుడిగా ఐ హోప్ అండ్ ఐ రిక్వెస్ట్ మై కో ప్యానలిస్ట్ టు హెల్ప్ మీ టు ఇంటర్నలైజ్ అండ్ comprehending the whole situation. See, there are so many intelligence agencies for each country. మన భారతదేశానికి వచ్చేసరికి మనకి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, మన ఇంటర్నల్ ఏజెన్సీ వింగ్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో మనకు తెలుసు. సో ముఖ్యంగా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ తప్పనిసరిగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే పరిణామాన్ని చాలా 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 సున్నితంగా, చాలా సూక్ష్మంగా పరిశీలిస్తుంది. సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు బట్టి ఇట్ షుడ్ నాట్ బి ఏ షాకర్ టు అస్. ఇది ఇప్పుడు అమెరికన్ సైన్యము ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిన తర్వాత ఏర్పడే వాక్యూమ్ స్పేస్ లో తాలిబాన్ ఎలా రీసెర్చ్ అయ్యి, తాలిబాన్ ఏ విధంగా ఆక్యుపై చేసి, ఏ విధంగా విధ్వంసం సృష్టించి భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక ప్రగతికి గొడ్డలు పెట్టుగా అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తప్పనిసరిగా వాల్యూమ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇచ్చుంటుంది. సో if it come as a shocker, then there is something wrong with the authorities working on that. So it is not a shocker, we know what's happening. Okay, number 2. Number 3, final ga, okay, మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో, దాని నుంచి మన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అది ఇంపార్టెంట్ ప్రశ్న. భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మన భారతదేశంలో ఇప్పుడు కనీసం ఒక 30,000 మంది వరకు ఆఫ్ఘనిస్తానీ స్టూడెంట్స్ అవుతున్నారు. అవును, అందుట్లో 8 మంది మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మన హైదరాబాద్ లో మన థింక్ ట్యాంక్ లో రీసెర్చ్ చేస్తున్నారు. 8 మంది. ఓకే, 8 మందిలో 4 మహిళలు ఉన్నారు. ఆ మహిళలతో నేను మాట్లాడినప్పుడు, అంటే మహిళా రీసెర్చ్ ఇంటర్న్స్, ఫీమేల్ రీసెర్చ్ ఇంటర్న్స్ మాట్లాడినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సివిల్ సొసైటీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రభుత్వము, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మీడియా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికన్ ఇన్వాల్వ్డ్ ఏజెన్సీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 4 ఫీమేల్ రీసెర్చ్ ఇంటర్న్స్ నాకు చెప్పింది ఏంటంటే, అంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా, గ్రౌండ్ రిపోర్ట్. ఓకే, ముఖ్యంగా అక్కడ తాలిబాన్ రీసర్జెన్స్ జరుగుతుంది అనేది వాళ్ళకి గత 5-6 సంవత్సరాలుగా అమెరికా ఎప్పుడైతే అమెరికా సైన్యాన్ని విత్డ్రా చేసుకుంది అనుకుంటుందో, తాలిబాన్ కూడా రీఎమర్జ్ అవుతుందంట పాకిస్తానీ సపోర్ట్. నాకు ఈ అమ్మాయి చెప్పిన మాట, గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను. ఓకే, పాకిస్తానీ సపోర్ట్ చాలా ఎక్కువగా 4 సంవత్సరాల నుంచి గత 4-5 ఏళ్లలో విపరీతమైందంట. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే వాక్యూమ్ ఉందో చైనా కాసుకొని కూర్చొని, చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఆర్థికంగా కాకపోతే డిప్లొమాటిక్ గా కాకపోతే ఇంకో విధంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో చైనా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అనేది గత 3 ఏళ్లలో ఎక్కువైందంట. ఈ 2 ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్స్ గివెన్ బై నాట్ మీ, బై మై ఫీమేల్ రీసెర్చ్ ఇంటర్న్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ సెల్ఫ్, కాబూల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును, దీని పక్కన ఇంకా నాకు ఇంకొక మినిట్స్ అవకాశం ఇస్తే, అజిత్ దోవల్ గారు, అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ. సో అజిత్ దోవల్ సార్ కి సంబంధించి ఆయన టీం మొత్తాన్ని ఒక పగడ్బందీగా ఆఫ్ పాక్ రీజన్ మీద ఆయన ఒక స్పెషల్ టీం పెట్టారు. ఆ ఆఫ్ పాక్ మీద ఒక స్పెషల్ టీంని పెట్టి ఆ టీంని అంతర్గత భద్రతలో భాగమైన మ్యాక్ అండ్ స్మాక్ కి ఇన్వాల్వ్ చేశారు. ఇది బహుశా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓకే, జనరల్ గా భారతదేశం బోర్డర్ బయట జరిగే విషయాలకి లోపల ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన మ్యాక్ అండ్ స్మాక్, మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్, స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్, మ్యాక్ అండ్ స్మాక్ అంటారు. వీటికి ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది డైరెక్ట్ గా త్రూ మెనీ ఛానల్స్ వస్తే ఆయన ఏం చేశారంటే ఆ ఛానల్స్ అన్ని కట్ చేసేసేసి
డైరెక్ట్ లింక్ ఏర్పాటు చేశారు. ఎందుకు టైం వేస్ట్ కాకుండా బ్యూరోక్రసీలో పడి రెడ్ టేబుల్స్లో పడి ఇన్ఫర్మేషన్ పోకుండా. ఓకే. సో ఇది నాకు తెలిసిన అనాలిసిస్ అంటే ఇంటర్నల్ గా. ఓకే. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అరైవ్ ఎట్ ఈస్, నేను ఏ పాయింట్ కి అరైవ్ అవుతున్నట్టు నేను కంక్లూడ్ చేస్తాను సార్. ప్లీజ్. గివెన్ 15,000 కిలోమీటర్ల భారతదేశం యొక్క ల్యాండ్ బౌండరీస్ విత్ అదర్ కంట్రీస్, మన బంగ్లాదేశ్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్ టుగెదర్ 15,000 kilometers of land borders, 7,516 kilometers of coastal borders. భారతదేశానికి 7,516 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి. 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి అన్ని కలుపుకుంటే, ప్లస్ అండమాన్ నికోబార్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మన ఐబీ కానీ రాగాని దే ఆర్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ అట్ దిస్ మూమెంట్ ఈస్, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న తాలిబాన్ యొక్క దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక ఇప్పుడు భారత్ ఒక హార్డ్ స్టాండ్స్ తీసుకొని, హార్డ్ స్టాండ్స్, నాట్ సాఫ్ట్, నాట్ డిప్లొమాటిక్. ఓకే. అంటే ఇప్పుడు తీసుకున్న హార్డ్ స్టాండ్స్ ఈజ్ వెరీ 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 మినిమల్. మనం ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పామో, అటువంటి 2.0 సర్జికల్ స్ట్రైక్ జరిగి తాలిబాన్ మీద భారతదేశం కనుక ఉక్కుపాదం మోపకపోతే ప్రపంచం ఎవరేమనుకున్నా మనకు అనవసరం. ఎందుకో తెలుసా, ఒక మాట చెప్తానండి ఇక్కడ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ ఈ పని చేసింది ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ ని ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 20 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పనిచేసిన అమెరికాను ఓడిపోయింది. ఇక్కడ భారతదేశం కూడా ఓడిపోయినట్ట మీరు క్వశ్చన్ అడగాలి మమ్మల్ని. ఎందుకు అడగాలంటే మరి భారతదేశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇచ్చింది, స్కూళ్ళు కట్టింది, కాలేజీలు కట్టింది, వాళ్ళ అసెంబ్లీలు కట్టింది, వాళ్ళ పార్లమెంట్ కట్టింది, లేకపోతే ఇన్ని రకాల మన వాటర్ డ్యామ్స్ కి డబ్బులు పెట్టింది. అవును, రహదారులు కూడా వీళ్ళే ఎక్కువ నిర్మించింది కూడా. రహదారులు పెట్టాము, ఇన్ని పెట్టి చివరికి మనం కూడా అమెరికన్ ఓడిపోయినట్ట ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించి ఇమ్మీడియట్ గా మిలిటరీ పరంగా, డిప్లొమాటిక్ పరంగా, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్, అంతర్జాతీయంగా ఒక ప్రెషర్ ని బిల్డప్ చేసి తాలిబాన్ అక్కడి నుంచి ఊస్ట్ చేయకపోతే, దట్ కైండ్ ఆఫ్ రూల్. తాలిబాన్ వితౌట్ వైలెన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. Okay. Taliban with violence and Taliban with religious fundamentalism is our problem. So I am very clear in my analysis. Thank you. రైట్. ఓకే. మనతో పాటుగా పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పాపారావు గారు. పాపారావు గారు, చూస్తున్నాం నిన్న జరిగిన సంఘటన. ఓకే, వాళ్ళు దాన్ని కైవసం తీసుకోవడం ఆఫ్ఘనిస్తాన్ని, కానీ హృదయ విదారకమైన పరిస్థితి. అంటే ఒక ప్రజలు ఈ జనరేషన్లో కూడా చనిపోతామని తెలిసి కూడా ఫ్లైట్లు ఎక్కడమో, టైర్లు పట్టుకోవడమో, రాలి పడిపోవడమో పెట్టలాగా అసలు ఎక్కడా ఊహించింది ఒక ఎయిర్పోర్ట్లో ఈ రకమైన సంఘటన. సో దీనికి అంతటికీ కారణం దేశాల మధ్య ఉన్న ఈ వైరుధ్యాలకు సంబంధించి అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి. గతంలో తాలిబాన్లు ఏ రకంగా ప్రవర్తించేవారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు ఏమైనా మారరా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అది ఏం జరుగుతుందో తెలియదు. మరొక విషయం, చైనాకు పాకిస్తాన్కు వీళ్ళు పావుల్లా వాడుకుంటారు తాలిబాన్లని. అది ఎప్పటికైనా సరే భారత్కి ముప్పే. ఇక కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది. అమెరికా వెనకడుగు వేసింది. ఓకే, ముందు నుంచి రమేష్ గారిగా చెప్పినట్లుగా ఈరోజు వాళ్ళు ఉపసంహరించుకోవడం కాదు, విడతల వారీగా ఉపసంహరించుకోవడం, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అస్తం ఇంకా అక్కడ లేనట్టే, నో డౌట్. ఇంకా ఇటువంటిది కూడా వాళ్ళు సాయం చేసే పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పటికీ ఏవో చిన్న చిన్న హెచ్చరికలు చేస్తున్నారు. తాలిబాన్లు ఏమైనా అరాచకాలు సృష్టిస్తే మేము ఊరుకోము చేయడం, ఇంకంతా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుందో తర్వాత అంశం, వాళ్ళ చేతుల్లోకి ఒక పవర్ వచ్చిన తర్వాత. కానీ భారతదేశానికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నదా, లేకపోతే రమేష్ గారు చెప్పినట్లుగా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా? తాలిబాన్లు అసలు ఎలా గెలవగలిగారు మనం మాట్లాడుకుంటున్న అందరం. చాలా వరకు వాస్తవం కూడా చాలా పాశవికంగా ప్రవర్తించగల తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అంత సులువుగా అమెరికాని ఓడించి ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని, ఏదైతే అక్కడ ఏర్పడి ఉందో ఆఫ్ఘన్ ప్రభుత్వం అనేది ఒకటి, దాన్ని ఓడించి ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీని అంత సులువుగా అరచేత్తో తిప్పికొట్టినట్టు ఓడించి ఎలా గెలవగలిగారు? దానికి సింపుల్ జవాబు ఒకటే, ఆఫ్ఘన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు నిజం, ఆఫ్ఘన్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నిజం, కానీ ఆఫ్ఘన్లకి ప్రజా మద్దతు ఆఫ్ఘనిస్తాన్ లో ఉందన్నది కూడా నిజం కాకుండా ఉండే అవకాశం లేదు.
అంటే అంత మాత్రాన ఆఫ్ఘన్లు అందరినీ మనం పాసిఫిక్లు అనలేము. ఓకే. అని ఛాందసవాదం కానీ ఏ కారణమైనా కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి ఒక మద్దతు ఉంది. లేకుండా ఇంత సులువుగా వాళ్ళు అవును. కేవలం ఆయుధ బలంతోనే అయితే అమెరికా తన ఆయుధ బలంతో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో పూర్తిగా ఏమాత్రం ప్రతిఘటన లేకుండా చేసుకోగలిగేది. కాబట్టి ఆఫ్ఘన్లో తాలిబాన్లకి మద్దతు ఉంది. అది మద్దతు ఉన్నటువంటి పార్టీయో పక్షం. రెండోది ఇక్కడ పాకిస్తాన్ పాత్ర. ఈ తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో గతంలో ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 1970 చివరిలో అనుకుంటున్నాను సుమారుగా, రమేష్ గారు అయితే చాలా క్లియర్గా సంవత్సరాలు కూడా మళ్ళీ చెప్తారు. అప్పుడు సోవియట్ యూనియన్ ఉంది. ఆ రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ ప్రమేయం లేకుండానే మొదటగా ఒక సైనిక తిరుగుబాటు జరిగింది, కుట్ర జరిగింది, ప్యాలెస్ కుట్ర లాంటిది జరిగి ఆ రోజు నూర్ మహమ్మద్ తరక్కి అనే కమ్యూనిస్ట్ నాయకుడు అధికారంలోకి వచ్చాడు. అదే పెద్ద ప్రజా పోరాటం కాదు, కానీ ఏదో జరిగి ఒక కుట్ర లాంటిదో, ఒక తిరుగుబాటు లాంటిదో, అంతర్గతంగా ప్యాలెస్ తిరుగుబాటు లాంటిదో జరిగి నూర్ మహమ్మద్ తరక్కి అనే కమ్యూనిస్ట్ నాయకుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు. ఆ తర్వాత కాలంలో వాళ్ళ పార్టీలోనే రకరకాల గ్రూపులు ఉన్నాయి. తగాదాల్లో నూర్ మహమ్మద్ తరక్కిని పక్క తప్పించి వాళ్ళు బాబ్రా కర్బల్ అనుకుంటా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ అది ఆఫ్ఘనిస్తాన్ అనేది భూభౌగోళికంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం, ప్రపంచంలో చాలా కీలకమైన ప్రాంతం. అక్కడి నుంచి మీరు ఎటైనా వెళ్ళొచ్చు, ఆసియా మొత్తానికి మీకు యాక్సెస్ ఉంది. అట్లాంటి ప్రాంతాన్ని వదులుకోవటం ఇష్టం లేనటువంటి అమెరికా, దాంతో ఆ రోజు అంటకాగుతున్నటువంటి పాకిస్తాన్, ఆ రోజు అమెరికాతోనే ఉంది పాకిస్తాన్, పూర్తిగా అటే ఉంది. యాంటీ సోవియట్, యాంటీ చైనీస్ కూడా ఉంటే ఉండొచ్చు, కానీ యాంటీ సోవియట్ పెయింది ఆ రోజు. కాబట్టి ఆ రోజు అమెరికా అండతో పాకిస్తాన్ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడగొట్టాలి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అని చెప్పి నిర్ణయించుకొని అక్కడ తాలిబాన్లని మధ్యప్రాచ్యం నుంచి అక్కడ ఇక్కడి నుంచి ఛాందసవాద శక్తుల్ని తీసుకొచ్చి మీకు ఇక్కడ నాస్తికవాద ప్రభుత్వం ఏర్పడింది. నాస్తికులు వీళ్ళు కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు, వీళ్ళు ఎలా ఉండిస్తారు మీరు అనే దాని మీద తీసుకొచ్చి ఆ బార్డర్లో పెట్టి యుద్ధాలు మొదలుపెట్టారు, తిరుగుబాట్లు మొదలుపెట్టారు, ఆఫ్ఘనిస్తాన్లో చొరబట్టడం. ఆ టైంలో బాబ్రా కర్మలే అనుకుంటున్నా గుర్తున్నంతలో ఆ కమ్యూనిస్ట్ లీడర్ అప్పుడు ఉన్నాయన సోవియట్ యూనియన్ సాయం అడిగాడు, వచ్చి కాస్తే మా ప్రభుత్వాన్ని కాపాడండి అని. అదే సోవియట్ యూనియన్ చేసిన తప్పు. బహుశా దానికి వేరే రకంగా సాయం చేస్తుంటే బాగుండేది, కానీ అంతర్గతంగా పోరాడుకోవడానికి. అది సోవియట్ సైన్యాలేండి. బాబ్రా కర్మల్ మమ్మల్ని పిలిచాడు, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మమ్మల్ని పిలిస్తే మేము పోయాం అని చెప్పి సోవియట్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయింది. ఆ దెబ్బ ఏమైంది, దేశభక్తియుతమైనటువంటి తిరుగుబాటు సహజంగానే వస్తుంది. దేశీయ సైన్యాలు ఒక చోట చేరిన తర్వాత దేశభక్తియుతమైనటువంటి ప్రతిఘటన ఆ దేశంలో కూడా అంతర్గతంగా తీవ్రతరమైంది, నాస్తికులు అనే పేరుతో పాటు కమ్యూనిస్టులు. దీంతో ఏమైందంటే తాలిబాన్లు అప్రతిహతంగా పురోగమించడానికి అవకాశం ఉంది. ఈ దెబ్బ సోవియట్లు చావు దెబ్బతిన్నారు. సోవియట్లను అసలు మామూలుగా ఇది చెవులు మూసి ఏదో అంటారు కదా, చావుగొట్టి చెవులు మూసి అని ఆ రకంగా చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు వీళ్ళంతా కలిసి తిరుగుబాట్లతో. ఆ దెబ్బకి సోవియట్ యూనియన్ చాలా దెబ్బతిన్నారు. సోవియట్ ప్రభుత్వం పడిపోవటానికి కారణం కూడా 91లో ఇది ఒక కారణం, బలహీనపడింది సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకి. సోవియట్ ప్రజల్లో కూడా దీని పట్ల వ్యతిరేకత ఎన్ని వచ్చినాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు ఇవన్నీ మనకని. ఈ రకంగా అక్కడ చావు దెబ్బతిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ పారిపోయింది. హీ లెఫ్ట్ ఇట్. ఆ క్రమంలోనే అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ ఎవరంటే ఆయన పేరు నజీబుల్లా అనుకుంటా. నజీబుల్లా ఆయన దేశాధ్యక్షుడు ఉన్నాడు. చివరిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సైన్యం వెళ్ళిపోయే నాటికి నజీబుల్లా సోవియట్ అధ్యక్షుడిగా ఉన్నాడు, అది ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, కమ్యూనిస్ట్ నాయకుడు. సరే, ఆ నజీబుల్లా ఉండగా తాలిబాన్ల తిరుగుబాటు చాలా కాలం పాటు పోరాడాడు, కొన్ని నెలల పాటు, చాలా కాలం పాటు. జలాలాబాద్ అక్కడ చాలా పెద్ద పోరాటాలే జరిగినాయి. అక్కడ అది ఆఫ్ఘన్ గవర్నమెంట్ గవర్నమెంట్ కి తాలిబాన్లు పెద్ద యుద్ధాలే జరిగింది. కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన రోడ్డు మీద ఒక చెట్టుకు వేలాడగట్టి ఉరి తీసేశారు, రోడ్డు మీద ఓపెన్ ఫోటోస్ ప్రపంచంతో వెళ్ళి. సరే, అయిపోయింది. ఆఫ్ఘన్ లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూలిపోయింది. అమెరికన్ పాకిస్తాన్ వెన్నుదనుతో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళ స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి ఛాందసవాదంతో ఆ తర్వాత కాలంలో వాళ్ళు చాలా చేసుకుంటూ పోయారు. అది యాంటీ అమెరికాగా కూడా పరిగణించింది. ఎందుకంటే అమెరికాలో బేసిక్ గా అమెరికన్ కల్చర్ మొత్తం ఈ డెమోక్రసీ అనేది ఒకసారి ఒక పార్ట్, దాంతో పాటుగా కన్జ్యూమరిజం ఇట్లాంటివన్నీ భారీ ఎత్తున వినియోగదారీ వస్తువులు, ఈ కల్చర్ వేరు, అమెరికన్ హాలీవుడ్ కల్చర్ లాంటిది. దానికి ఏదో ఒక రోజు ఆఫ్ఘన్లో తాలిబాన్లకి పడకపోవటం సహజం. అధికారంలోకి వచ్చింది పాకిస్తాన్ అండతో, అమెరికా అండతోనైనా స్వతహాగా కల్చరల్ స్వభావం దృష్ట్యా, కల్చరల్ అంటే ఆ ముస్లింలు నేను అనేది కాదు,
అంటే తాలిబాన్ల ఛాందసవాద స్వభావం దృష్ట్యా వాళ్ళు అల్టిమేట్ గా పాకిస్తాన్ మీద కూడా అమెరికా మీద కూడా గురి పెట్టారనేది 2001 సెప్టెంబర్ 11 దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాత్ర పెద్దది. ఆ దాడులు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరగడం సరే అది జరిగింది. అది అవ్వగానే ఏంటంటే అమెరికాకి చలి జ్వరం వచ్చింది. ఇక వీళ్ళని ఇట్లా వదిలేస్తే కుదరదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీదకి 2001లో సుమారుగా చివరిలో ఎప్పుడో దాడి చేసింది. ఆ క్రమంలో తాలిబాన్లు తిరోగమించారు. తాలిబాన్లు బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ అనే పేరు మనం పెట్టుకుని ఉన్నాం కదా. తాలిబాన్ల అకృత్యాలు మరీ టూ మచ్ అయిపోవటం వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రజలు కూడా తాలిబాన్లకు వ్యతిరేకంగా కొంత మిన్నకుండిపోయారు. అది అమెరికా మొత్తం మీద అమెరికా ఎంటర్ అయింది ఆఫ్ఘనిస్తాన్ లో. దాన్ని ఆ రోజు విజయవంతంగా తుడిచిపెట్టి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లోకి నెట్టేసి తాలిబాన్లని తను గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గవర్నమెంట్లు అమెరికన్ లీడర్షిప్ అంటే ఆ అంబరెల్లా కింద అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, లీడర్షిప్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఇది అమెరికన్ ఆక్యుపేషన్ గా పరిణమించింది. అమెరికా చేసిన పొరపాటులో మేజర్ పొరపాటు అంటే కంటే కూడా దాని స్వతహాగా దాని స్వభావం. అమెరికా మేజర్గా ఎక్కడైనా ఏంటంటే సోవియట్ యూనియన్ చేసింది, అక్కడ పోయి ఆక్యుపై చేసుకుంటే తప్పైనా అమెరికాకి ఎక్కడ ఏదో డెవలప్ చేయడం కోసం ఏ దేశంలోకి ఎంటర్ అవ్వదు. అమెరికా ప్రజాస్వామ్యం కోసం కూడా ఎంటర్ అవుతుంది అనేది నేను అనుకోవట్లా. అమెరికా డెవలప్ చేయడానికి ఎంటర్ అయ్యేటట్లయితే ఇరాక్లో అమెరికా డెవలప్ చేయడానికి ఎంటర్ అవ్వాలి, ఇరాక్లో అభివృద్ధి జరిగి ఉండాలి, అభివృద్ధి క్రమంలో ప్రజలు సంతృప్తి చెంది ఉండాలి, ఏదో ప్రభుత్వం కొనసాగి ఉండాలి. ఇరాక్లో చావు దెబ్బతిని పారిపోయారు ఇరాక్ నుంచి. సిరియాని రచ్చరచ్చ చేశారు. అక్కడ అభివృద్ధి లేదు, పాడు లేదు. ఉన్న గదఫీ తాలూకు నియంతృత్వం అనండి, ఏదో ఒకటనండి, తిండి తిని అట్లా ఉండేవాళ్ళు జనాలు, అది కూడా పోయింది. ఎక్కడైనా అంతే. ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి చేయలేకపోగా లూటీలు చేశారని నాకు గట్టి నమ్మకం. లూటీలు చేశారు ఆఫ్ఘనిస్తాన్లో పడి సంపదను లూటీ చేయటం, భూభౌగోళికంగా దాన్ని వాడుకోవటం ఇష్టానుసారం చేశారు ఆఫ్ఘనిస్తాన్లో సైన్యాలను పెట్టి. ఈ క్రమంలో ఆఫ్ఘన్లకి ఏమో ఈ తాలిబాన్లో బెటర్ అనేది వచ్చింది. దానికంటే కూడా ముఖ్యంగా నేను చదివిన వార్తా దీని ప్రకారం 2015-14 అనుకుంటే నేను వార్త చదివాను. ఆఫ్ఘన్లు చాలా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి ఆ రోజు అంతకుముందున్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండగా హాయిగా మా ఆడపిల్లలు చదువుకున్నారు. ఆడపిల్లలు కాబూల్ యూనివర్సిటీలో 50% పైన ఆడపిల్లలే ఉండేవాళ్ళు. కాబూల్ యూనివర్సిటీలో ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు. మగవాళ్ళకు కూడా చాలా స్వేచ్ఛ వచ్చింది, హాయిగా బతికాం. ఆ రోజు కమ్యూనిస్ట్ ఉండగానే మేము అనవసరంగా పోగొట్టుకున్నాం, వీళ్ళని తెచ్చిపెట్టుకున్నాం అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులు ఎటు పోయారు కాబట్టి లేరు కాబట్టి అక్కడ ఇక తాలిబాన్లను తెచ్చిపెట్టుకున్నారు. మళ్ళీ ఆ క్రమంలో తాలిబాన్లు పడపడి అమెరికా వాళ్ళని తిప్పికొట్టడం మొదలు పెడితే ఈ రోజు సరిహద్దులు దాటి పారిపోయారు అమెరికా వాళ్ళు. పారిపోవటం వర్చువల్గా ఇంటి పెట్టి పారిపోయారు, బతిలాడుకొని బామాలు కూడా నన్ను తన్నద్దు అని చెప్పి. ఎందుకంటే నిన్న మొన్న మిడిల్ ఈస్ట్ తాలూకు అమెరికా ఆర్మీకి చెందిన అనుకుంటే ఆయన తాలిబాన్లతో మాట్లాడుకున్నాడు. మిడిల్ ఈస్ట్ ఎక్కడ, దోహాలోనే ఎక్కడ, ఏమనంటే మా కాబూల్ విమానాశ్రయాన్ని మాత్రం బాంబులు వేసి కానీ కాల్చడం, దాని మీద దాడి చేయొద్దని. ఎందుకంటే పారిపోవడానికి ఒక వెన్యూ కావాలి కదా, మరి కాబూల్ విమానాశ్రయాన్ని ఏం చేయొద్దని చెప్పి బతిలాడుకున్నారు. ఇది జరిగింది. సరే జరుగుతున్న కృత్యాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, అమెరికా అంచనాల ప్రకారం, అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు పోరాడగలదనేది అంచనా గతంలో. అవును. కానీ 15 రోజుల్లో గవర్నమెంట్ పడిపోయింది. ఎందుకంటే దాని వెనక తాలిబాన్ల హీరోయిక్ యాక్టివిటీ కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో జనరల్ గా జరిగేది ఇదే. చాలా లాలూచీలు రాజీలు ఉంటాయి అక్కడ. ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ ఇప్పుడు వాళ్ళే చూడండి, బిజినెస్ స్ట్రాటజీ వాటిది. ఎక్స్ప్లెయినింగ్ తాలిబాన్స్ లైట్నింగ్ విక్టరీ అని రాశాడు. తాలిబాన్ల మెరుపు వేగపు విజయానికి కారణాలు ఏంటని రాస్తా లంచాలు ఇచ్చారు. ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. మీరు పారిపోండి, మేము వస్తున్నాం కదా, మీరు పారిపోండి. ముందు చేతులు ఆ రోజు రాత్రి డబ్బులు మారుతాయి, చేతులు మార్చేసుకున్నారు. ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ చేతిలో డబ్బులు పెట్టారు. రెండోది, ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ ఆ డబ్బులు తీసుకొని పారిపోవడానికి ఎందుకు సిద్ధపడిందంటే ప్రాక్టికల్ గా గాలి ఈ రోజు తాలిబాన్లకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి తన్నులు తిని అవమానకరంగా వెళ్ళిపోతే జనాలు చేత్కరించుకుంటారు, మనల్ని పరువు పోద్ది. కాబట్టి పరువు పోకుండా ఇప్పుడు వెనక్కి సైలెంట్ గా వెళ్ళిపోయేటట్లయితే మళ్ళీ రోజులు బాగుంటే మళ్ళీ ఇంకో రోజు తిరిగి రావచ్చు. గౌరవంగా వెనక్కి తప్పుకుందాం. ఓడిపోయాకంటే వెనక్కి తప్పుకోవడం గౌరవమే కదా. ఆ రోజుకి వెనక్కి వెళ్దాం. తనులు తిని గౌరవం పోగొట్టుకుని ఓడిపోయామనిపించుకుని పరువు పోగొట్టుకోవటం కంటే వెనక్కి వెళ్తాం. ఈ ప్రాక్టికల్ రీజన్, తాలిబాన్లకి అనుకూలంగా గాలి ఉంది ప్రాక్టికల్ గా కాబట్టి వెనక్కి వెళ్ళటం దారి. అలాగే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మంచిదే తీసుకున్నారు, ఎటు వెళ్ళాలి వెనక్కి, వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామంటున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది అక్కడ జరుగుతున్న యుద్ధం వాస్తవానికి. కానీ ఈ సోకాల్డ్ యుద్ధంలో దెబ్బతింటుంది ఎవరంటే చాలా మంది సామాన్యులు. చూసా కదా విమానాశ్రయంలో
వాళ్ళు పుంఖాలుగా మామూలు జనాలు అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి అన్సర్టినిటీలో సామాన్య జనం, నేనే పెద్ద పెద్ద వాళ్ళందరి పట్ల నేను ఇమీడియట్ గా నేను వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు పోవడానికి, కానీ వాళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆయన అష్రఫ్ ఘనీ కూడా పారిపోయాడు దేశం వదిలిపెట్టి. తర్వాత ఇందాక మిత్రుడు రమేష్ గారు మంచి దోస్త్ కమ్ రైవల్, ఆయన మంచి దోస్త్, ఆయన ప్లస్ మంచి రైవల్ కూడా, చాలా ఎఫెక్షనేట్ మనిషి. అయితే ఏంటంటే మా ఇద్దరికి పొలిటికల్ గా చొక్క ఎదురు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే రమేష్ గారు, చైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని. మరి ఇంతకుముందు సోవియట్ యూనియన్ చేసింది ఏంటో, అమెరికా చేసింది ఏంటో, అత్యుత్సాహం కాదని. అమెరికా చేస్తేనేమో తప్పు కాదు, అమెరికాకి అంతర్జాతీయంగా అందరి మీద పెత్తనం చేయొచ్చు కాబట్టి వాళ్ళ హక్కు అది. అమెరికా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, ఇరాక్లో చేయొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చేయొచ్చు, సిరియాలో చేయొచ్చు, లిబియాలో చేయొచ్చు, అది అత్యుత్సాహం అందరూ, ఎందుకంటే అమెరికా హక్కు, అది జన్మ హక్కు రమేష్ గారు. కానీ చైనా కాస్త తాలిబాన్లకు అనుకూలంగా ఏం మాట్లాడాల, కలిసి బతుకుతామయ్యా, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నన్ను బతుకు అడిగింది, నాకు తెలిసి అదే. దానిలో ఏంటంటే పెట్టుబడులు పెడతాను, నీ దేశాన్ని అభివృద్ధి చేసుకో అంటుంది. తాలిబాన్లు కూడా 20 ఏళ్లలో చాలా మారక చేస్తారు, ఎందుకంటే రోజు చావటం ఎవరికి ఇష్టం ఉండదు. తాలిబాన్లే కాదు, ఏ పార్టీ అయినా రాజకీయాలైనా మెత్తబడతాయి, సంవత్సరాలు కాలక్రమేణా గడిచిన కొద్దీ ఆచరణాత్మకంగా మారతాయి. వాళ్ళు కూడా నేర్చుకున్నారు రాజీలు పట్టం. వాళ్ళేమో అప్పట్లాగా అంత ఛాందసంగానే చంపుతున్నారు, నిజమే అన్నీ ఉన్నాయి, కానీ గతంలో లాగా తాలిబాన్లు కూడా లేవు. అందుకే వాళ్ళు చైనా పెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఏంటంటే యుఎస్ అనేది ఈ రోజు అక్కడి నుంచి ఖాళీ చేసిన దానిలో చైనా అత్యుత్సాహం కాదు. చైనా సరిహద్దుల్లో 76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో చైనాకి. ఆ సరిహద్దు ఎట్లాంటిదంటే దానిలో అసలు మీరు కాపలా కూడా పెట్టుకోలేరు, ఎవరైనా పోతున్నారో అర్థం కాని బోర్డర్, అలాంటి బోర్డర్ ఉంటుంది. కాబట్టి దాంతో సత్సంబంధాలు వీళ్ళకి అవసరం. రెండోది, చైనా మొదటి నుంచి చేస్తుంది ఒకటే, వీళ్ళందరూ అభ్యంతరం ఒకటే, చైనా ప్రజాస్వామ్యం లేని చోట్ల కూడా స్నేహం చేస్తుందని. అయితే అమెరికా అన్ని చోట్ల ప్రజాస్వామ్యం ఉంటేనే స్నేహం చేసింది ఆ దేశాలతో అంటే జవాబు ఉండదు వీళ్ళ దగ్గర. కానీ చైనా ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేస్తుంది ప్రపంచం అంతా అంటారు. చైనా పాలసీ అది. చైనా పాలసీ ఏంటంటే ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సింది ఆ దేశ ప్రజలు తప్పితే బయట వాళ్ళని మేమెవరని చెప్పడానికి ఆ దేశ ప్రజలకి ప్రభుత్వం కావాలంటే ఆ దేశంలో అభివృద్ధికి సాయం చేస్తాం. అందుకే అమెరికాలో ట్రంప్ ఉండగా జరిగిన గొడవలు జరిగినాయి కదా, ట్రంప్ చివరిలో ఓడిపోయిన తర్వాత అమెరికాలో ఆ జనాలు వైట్ హౌస్ మీద గొడవలు అయినాయి. అప్పుడు కూడా చైనా జోక్యం చేసుకోవాలా, రష్యా కూడా జోక్యం చేసుకోవాలి. ఆఖరికి అమెరికా పోయి మాత్రం హాంకాంగ్ లో జోక్యం చేసుకుంటుంది, ఇంకెక్కడైనా జోక్యం చేసుకుంటారన్నది మానవ హక్కుల గురించి మాట్లాడుతుంది. కానీ వీళ్ళు ఒక్క మాట మాట్లాడారు చైనా వాళ్ళు అక్కడ. కాకపోతే ఒక కార్టూన్ వాళ్ళ బాధ భరించలేక హాంకాంగ్ లో మీరు చేసిన దానికి టిట్ ఫర్ టాట్ ఇది అయింది మీకు అన్నట్టు ఏదో చేసుకున్నారు. కానీ కార్టూన్లు డిడ్ నాట్ గో ఇంటు ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అమెరికా, ఎవరి ఇంటర్నల్ అఫైర్స్ లోకి వెళ్ళవనేది. కానీ అమెరికా అందరికీ ప్రజాస్వామ్య నీతులు బోధిస్తా పాకిస్తాన్ లాంటి నియంత్రిత దేశాన్ని నిన్నటిదాకా మోసింది అమెరికాయే. అందరి నియంత్రణని, ప్రపంచంలో చాలా పెద్ద నియంత్రణలు అందరినీ మోసింది. ఎవరి పేరైనా చెప్పండి నాకు, ఒక ఆయన రమేష్ గారిని 4 పేర్లు చెప్తానండి, 3 పేర్లు నేను ఖచ్చితంగా వాటిలో చూద్దాం. ఆ నియంత్రణ అందరినీ మోసింది అమెరికా. For more updates, please subscribe 99 TV Telugu.